ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నరదిష్టి చాలా భయంకరమైనది. మనం బాగున్నప్పుడు మన ఆనందాన్ని చూడలేక మన బంధుమిత్రులు అలాగే చుట్టుపక్కల వ్యక్తులు మనపై ఈర్ష్యతో చూసినప్పుడు ఒక రకమైన చెడు శక్తి మనపై ప్రభావిస్తుంది. దాన్నే నరదిష్టి అని అంటాము. ఎవరికైతే నరదిష్టి కలుగుతుందో అలాంటి కుటుంబానికి ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. భయంకరమైన నరదిష్టి నివారించడానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మీ పురోగతిని తట్టుకోలేక కొంతమంది అసూయతో చూస్తారు. అలాంటి చెడు చూపుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలితే వాళ్లకి తరచూ తలనొప్పి వస్తుంది. అలాగే తరచూ నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే అలాంటి వారికి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే. మన ఇంటికి నరదిష్టి తగిలితే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సిందే. గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే మన ఇంటిని కాలభైరవుడు రక్షిస్తాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి చెడుకన్ను గుమ్మడిపైన పడి మన కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది. మనలో కొంతమందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా కాళ్ళు ఊపితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మీ సంపద గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోకండి. మీ విజయాన్ని చూడలేని వ్యక్తులు మీ చెడుని కోరుకుంటే మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నరదృష్టి తగలకుండా జాగ్రత్త పడాలి. నరదిష్టి ఒక భూతం లాంటిది. ఒక్కసారి పట్టిందంటే వదిలించుకోవడం చాలా కష్టం. నరదృష్టి అనేది ఒక మనిషికే కాకుండా మన ఇంటిపైన కూడా పడుతుంది. ఎదురింటి వారి చెడు కన్ను మీ ఇంటిపై పడితే మీ ఇంటికి భయంకరమైన నరదిష్టి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రధాన ద్వారం ముందు నరదృష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును గీయడం. ఎవరికైనా నరదృష్టి తగిలినప్పుడు వెంటనే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి. గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఉప్పుపైన పసుపు కుంకుమలు చల్లి నరదృష్టి సోకిన వ్యక్తి చుట్టూ తల నుండి పాదాల వరకు 7 సార్లు తిప్పాలి. దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఉప్పును పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మంగళవారం మరియు ఆదివారం రోజుల్లో దిష్టి తీసుకుంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరికాయతో కూడా దిష్టి తీసుకోవచ్చు. ఒక కొబ్బరికాయను తీసుకుని దిష్టి సోకిన వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను ఇంటి గుమ్మం ముందు కొట్టాలి. కొబ్బరికాయ పగిలిన వెంటనే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయల దండను ఏర్పాటు చేసుకోవాలి. 7 నిమ్మకాయలు అలాగే 7 పచ్చి మిరపకాయలను తీసుకొని వాటిని దారంతో గుచ్చి ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయడం. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. చిన్నపిల్లలకు నరదృష్టి తగలకుండా కాటుక బొట్టును పెట్టండి. అలాగే నడుముకి నల్లదారం కట్టండి. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు. ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది.
నరదృష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటివారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. మీ సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది. మీ ఇంటి ఆదాయం పెరగాలంటే మీ బీరువాలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకోండి. మీ కుటుంబానికే ఆపదలు రాకుండా ఉంటాయి. చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. దరిద్రదేవత నివసించే ఇళ్లలో దుష్టశక్తులు కూడా తిరుగుతాయి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఇంట్లో ఎక్కడ చూసినా బూజు కనిపిస్తుంది. అలాగే ఇంట్లోకి ఎర్ర చీమలు ప్రవేశిస్తాయి. రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే పసిపిల్లలకు ప్రతిరోజు దిష్టి తీయాలి. కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మంచిది. అలాగే రోడ్డుపైన నడిచేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు, అలాగే దిష్టి తీసిన కొబ్బరికాయలు కనిపిస్తాయి. దిష్టి తీసిన వస్తువులను తొక్కితే చెడు శక్తులు ఆకర్షిస్తాయి. ఇక చాలామంది ఇళ్లలో ఆడవారు ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నుదుటిపైన విభూది బొట్టు పెట్టుకోవడం లేదా కుంకుమ బొట్టు పెట్టుకుంటే నరదిష్టి సమస్యలు ఏర్పడవు. ముఖ్యంగా పిల్లలకు నరదిష్టి ఎక్కువగా తగ్గుతుంది. మీ పిల్లల సౌందర్యం గురించి అతిగా ప్రదర్శించకూడదు. మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్తాచెదారం ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి దోషాలు నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.